వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ఏఐ టెక్నాలజీ పెరిగిన తరువాత చాలా వరకు ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు. సో ఇలాంటి సమయంలో సొంతంగా బిజినెస్ ఏది చేస్తే బాగుంటుంది అని చెప్పేసి యువత అంతా కూడా సెర్చ్ చేస్తూ ఉన్నారు. పెట్టుబడి ఒకటే ఉండాలి, కానీ ఆదాయం మాత్రం 4 చోట్ల నుంచి రావాలి అని చెప్పేసి సెర్చ్ చేస్తే ఏది ది బెస్ట్ అని దొరికినప్పుడు ప్యూర్జెల్ వారైతే ఒక వినూత్న ఐడియాని మార్కెట్లోకి తీసుకొని వచ్చారు. అసలు ఒక పెట్టుబడి 4 ఆదాయాలు ఏంటి, అసలు వీళ్ళ ఐడియాలజీ ఏంటి అనేది అయితే అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసేసి ప్యూర్జెల్ మేనేజింగ్ డైరెక్టర్ కాజా హుసేన్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, నిజంగా ప్రతిసారి ఒక కొత్త ఐడియాతో ముందుకు వస్తూ ఉంటారు. ఏంటి ఇంతగా బ్రెయిన్ ఏంటి అంటే ఏఐ కంటే ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతా ఉన్నారు? అంటే ఏని కనిపెట్టింది కూడా మనుషులే కదండి. Yes. కాబట్టి దాన్ని తగ్గట్టు అంటే ఇక్కడ మనము మార్కెటింగ్ అనేది కరెక్ట్గా ఉందనుకోండి, అంటే ఏదైనా ఒక బిజినెస్ పర్ఫెక్ట్గా నడవాలంటే మార్కెటింగ్ స్ట్రాటజీ కరెక్ట్గా ఉండాలి, దానికి తగ్గట్టు ఇంప్లిమెంటేషన్ కూడా కరెక్ట్ కావాలి. ఇప్పుడు మనం మీరు చూస్తున్నాక 2018 నుంచి మనం మార్కెట్లో ఉన్నాము. ఎప్పటికప్పుడు మార్కెట్ని తగ్గట్టు మనం ముందుకెళ్తున్నాము. సో కాబట్టి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఓకే, పెట్టుబడి ఒకటే, ఆదాయ మార్గాలు 4 అన్నారు. ఇంతకీ ఒక పెట్టుబడి దేని మీద మనం పెట్టుబడి ఎట్లా పెట్టాలి, 4 ఆదాయ మార్గాల నుంచి ఎట్లా సోర్స్? మనకు పెట్టుబడి అంటే ఇది ప్యూర్జెల్ ఫ్రాంచైజీ, కంప్లీట్ ఫ్రాంచైజీ తీసుకుంటున్నారండి. ఈ ఫ్రాంచైజీ మనం మండలం వైజ్, తాలూకా వైజ్ ఇస్తున్నాము. ఓకే, ఇప్పుడు మనకు డిస్ట్రిక్ట్ వైజ్ అనుకోండి, డిస్ట్రిక్ట్ వైజ్ అనుకునేటప్పటికి మనం డిస్ట్రిబ్యూటర్ కింద కన్సిడర్ చేస్తున్నాము. అంటే సూపర్ స్టాకిస్ట్ వాళ్ళకు మళ్ళీ మెటీరియల్ అంటే మండలం వైజ్గా, తాలూకా వైజ్గా ఇట్లా సపరేట్ మళ్ళీ డివైడ్ చేస్తున్నాము. ఓకే, ఇవి మండలం వైజ్, తాలూకా వైజ్ ఒక ఏరియాకే పరిమితం కావాలనుకుంటే 1 lakh తో సరిపోతుంది. ఒక 1 lakh పెట్టుబడి పెట్టామంటే మనకి ఎంత ఆదాయం వస్తుందండి? సార్, పర్ మంత్ 50,000 ఈజీగా ఎర్న్ చేయొచ్చండి. అంటే మేము చెప్పే గైడ్లైన్స్ లో మేము చెప్పే విధంగా స్ట్రాటజీస్ ఉపయోగించుకుంటూ వెళ్తే ఈజీగా పర్ మంత్ 50,000. ఒక వాటర్తో నిజంగా ఇంత బిజినెస్ చేయొచ్చా అంటే అనుకుంటా ఉంటారు. సరే, మరి అందరూ కూడా అన్ని వ్యాపారాలు పక్కన పెట్టేసేసి వాటర్ బాటిల్ అమ్ముకుంటే సరిపోద్ది కదా అనుకుంటా ఉంటారు. సో కానీ ఆల్కలైన్ వాటర్ అనేది ఇంత తక్కువకి తీసుకొని వస్తూ ఇంత ఆదాయం ఎట్లా వస్తుంది మీకు? యాక్చువల్లీ మనము ఈ ఆల్కలైన్ వాటర్ అనేది బిజినెస్ కిందికి మేము అనుకోవట్లేదండి, ఇది ఒక సోషల్ సర్వీస్ అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మీరు చూడండి, చాలా మటుకు మనం సంపాదించిన డబ్బులలో 60 నుంచి 70% మనం మెడికల్ ఎక్స్పెన్సెస్కి ఖర్చు పెడుతున్నాం. అవును. ఆ మెడికల్ ఎక్స్పెన్సెస్కి ఖర్చు పెట్టడం వల్ల ఆర్థికంగా చిదిగిపోతున్నారు, అన్ని విధాలుగా అవుతున్నారు. అంటే ఇప్పుడు మేము 2018 నుంచి ఆల్కలైన్లో ఉండడానికి కారణం ఏమంటే ఇది ఒక సర్వరోగ నివారణ టైప్ ఆల్కలైన్. ఓకే ఓకే, మనం లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మనకు మొదటి స్టెప్ వచ్చేసి ఎసిడిక్ ప్రాబ్లం, జీర్ణశక్తి తగ్గుతుంది. అంటే మన రోగాలు మన బాడీకి వెల్కమ్ చెప్పడానికి మెయిన్ మొదటి రీజన్స్ అవే. దానిలోనే మనం ముందులోనే అరికట్టామనుకోండి హెల్తీ నేషన్ని. ఇప్పటికంటే మనము 2 జనరేషన్లు చూస్తున్నాము. అంటే 80s లో చూసాము, ఇప్పుడు కొత్త టెక్నాలజీ చూస్తున్నాము. నెక్స్ట్ వచ్చే తరాలు వాళ్ళు కానీ ఇదే ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్కి అలవాటు పడ్డారనుకోండి, వాళ్ళు సంపాదించిన సంపాదన వాళ్ళ హాస్పిటల్ బిల్లులకు సరిపోతుంది. సో కాబట్టి నెక్స్ట్ జనరేషన్ సర్వరోగాలు రావడానికి వాటరే కారణం 100%. ఓకే 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 సార్, ఏంటి ఈ ఆల్కలైన్ ప్రత్యేకత ఏంటి సార్? అంటే ఇప్పుడు ఇందులో వచ్చేసేసి మనకు చూస్తే ఇట్లా బాటిల్లో ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ లాగా కనపడుతూ ఉంది, అదేవిధంగా ఈ బాటిల్ కూడా ఉంది. ఇక్కడ చూస్తేమో ఇంట్లో ప్యూరిఫైయర్ లాగా కనపడుతూ ఉన్నాయి. సో వీటి వేరియేషన్స్ ఏంటి సార్? ఇప్పుడు ఇది వచ్చేది ఇన్స్టెంట్ ఆల్కలైన్ వాటర్ బాటిల్ అండి. అంటే మీరు ఎక్కడికైనా విజిటింగ్ వెళ్ళినా లేదంటే బయట మీరు వర్క్లో వెళ్తున్నప్పుడు అక్కడ మీకు ఆల్కలైన్ వాటర్ అవైలబిలిటీ ఉండదు. ఓకే, సపోజ్ మన బాటిల్స్ కూడా దొరకకపోవచ్చు మార్కెట్లో. అప్పుడు ఆ టైంలో మీరు ఏ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ అయినా, అంటే RO నుంచి ట్రీట్ అయినా ఏ వాటర్ అయినా సరే, జస్ట్ ఈ బాటిల్ వేసి 3 to 4 చెక్ చేశారనుకోండి, మీకు హైడ్రోజన్ రిచ్ ఆల్కలైన్ వాటర్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, ఏంటి ఇదే మ్యాజిక్ బాటిల్ ఏంటి ఏమన్నా? అంటే చూస్తేమో బాగా నార్మల్ బాటిలే ఉన్నట్టుంది, కానీ దీంట్లో నార్మల్ వాటర్ వేస్తే ఆల్కలైన్ వాటర్ అవుతాయి. అంటే ఎట్లా అవుతాయి? ఎట్లా అంటే సార్, ఇక్కడ మనం బాటిల్కి సపరేట్ డిజైన్ చేయించామండి. దీంట్లో ఫార్ములా ఉంది. అంటే దీంట్లో ఎప్పుడైతే మీరు వాటర్ వేసారో ఈ ఫిల్టర్ ద్వారా ఫ్లో అవుతుంది వాటర్. ఓకే ఓకే, లోపల ఫిల్టర్ ఉంది. దీంట్లో మనకి ఎసెన్షియల్ మినరల్స్ అన్ని ఉంటాయి. అవన్నీ ఇప్పుడు నీటి యొక్క స్వభావం ఏమి, దీని మీద ఫ్లో అయితే దాని గుణాలు తీసుకుంటుంది నీళ్ళు. సార్, ఈ ఫిల్టర్ ద్వారా ఫ్లో అయినప్పుడు ఈ ఫిల్టర్ లో నీటికి కావాల్సిన ప్రాపర్టీస్ అన్ని యాడ్ చేస్తుంది. ఓకే, ఇది ఎన్ని రోజుల వరకు వర్క్ చేస్తుంది? అది 3,000 లీటర్లు అండి. 3,000 లీటర్లు. 3,000 లీటర్లు అయిన తర్వాత ఈ ఫిల్టర్ ని తీసి ఒక బౌల్ లో ఫిల్టర్ మునిగేంత వేసి మనకు సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కదా, నిమ్మకాయ, వంట సోడా వేసారనుకుంటే మళ్ళీ రీఛార్జ్ అయిపోతుంది. ఓకే ఓకే, ఒకసారి కొంటే లైఫ్ టైం వచ్చేసి లైఫ్ టైం కదా, ఇట్లా ఎన్నిసార్లు చేయొచ్చు. ఒక 3,000 తర్వాత 5,000 లీటర్స్ వరకు చేయొచ్చు. ఆ తర్వాత మా దగ్గర ఫిల్టర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే ఓకే, అంటే 5,000 లీటర్స్ వరకు దీని కెపాసిటీ ఉంటుంది. ఓకే ఓకే, ఈ ఆల్కలైన్ వాటర్ అనేది సర్వరోగ నివారణ అంటున్నారు కదా, ఏ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడచ్చండి ఇవి తాగితే? సార్, ఈ పర్టికులర్గా ఆల్కలైన్ వాటర్ అనేది మనం ఎందుకు తాగాలంటే, ఇప్పుడు మనం తింటున్న ఫుడ్ అంతా మనం ఆయిల్ లేనిదే ఉండట్లేదు, కల్తీ లేనిదే ఉండట్లేదు. సరే, ఇప్పుడు యాక్చువల్గా ఆల్కలైన్ వాటర్ తాగాల్సింది దప్పిక కోసం కాదండి, మనం తిన్న ఆహారము డైజెషన్ కావడం కోసమే ఎసిడిక్ ఆమ్లాలు రిలీజ్ అవుతాయి. ఆ రిలీజ్ అయిన తర్వాత డైజెషన్ ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని న్యూట్రల్ చేయడం కోసం వాటర్ తాగాలి.
ఓకే. అది బేస్ వాటర్ అయినా పర్వాలేదు, ఆల్కలైన్ వాటర్ అయినా పర్వాలేదు. కానీ ఇప్పుడు మనమందరము ఇప్పుడు జనరేషన్ అంతా తాగుతున్నది ఎసిడిక్ వాటర్ తాగుతున్నారు. దానివల్లనే ప్రాబ్లమ్స్. మీరు ఒక్కసారి ఆల్కలైన్ వాటర్ తాగారనుకోండి, రిజల్ట్ మీరే చూడొచ్చు. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా దీని రిజల్ట్ మీకు రిజల్ట్ కనపడుతుంది. మార్కెట్లో కూడా అవైలబిలిటీలో పెట్టాము. కస్టమర్స్ డైరెక్ట్ ప్రతి షాప్లో అడగండి, 100% అవైలబిలిటీలో ఉంటుంది. ఈ బాటిల్ ఏమో కానీ మొత్తానికి ఈ బాటిల్ అయితే నేను యూజ్ చేస్తా ఉన్నాను. చాలా వరకు ఎసిడిటీ ప్రాబ్లం ఉండేది, అది మాత్రం తగ్గిపోయిందండి. సో అంటే దీని pH వాల్యూ ఎట్లా ఉంటుంది సార్ నార్మల్ వాటర్కి దీనికి? సరే, ఈ వాటర్కి ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉందండి. డిసడ్వాంటేజ్ ఏమంటే 3 hours కంటే ఎక్కువ పెట్టకూడదు. ఓకే, వాటర్ దీంట్లో 3 hours కంటే ఎక్కువ పెట్టకూడదు. మీరు దీంట్లో నుంచి ఫ్లో అయిన తర్వాత వేరే బాటిల్లో స్టోర్ చేసుకోండి, 1 year అయినా ఉంటుంది. దీనిలో 3 hours కంటే ఎక్కువ పెట్టేటప్పటికి ఏమవుతుందంటే 10+ pH అయిపోతుంది. ఓకే, pH పెరిగిపోతుంది. ఇక్కడ pH వాల్యూ 10+ అయిపోతుంది. ఈ 10+ pH వాల్యూ అయిపోయింది అనుకోండి, అది వెజిటబుల్ క్లీనింగ్ కిందకి వాడుకోవచ్చు. అంటే ఆయిల్ ని కూడా డిస్మాండిల్ చేస్తుంది. అంటే అందుకే మనం అంత pH తాగకూడదు. మనం లాస్ట్ ఫైనల్ 8.5 వరకు మనం తాగలగాలి. ఇప్పుడు 9 pH అంటారా, అది క్యాన్సర్ పేషెంట్లు తాగొచ్చు. లేదా మనం గ్రీన్ టీ తాగుతాం కదా, ఉదయం ఒక పరి ఈవినింగ్ ఒక పరి తీసుకోవచ్చు. గ్రీన్ టీ తాగినట్లు దాని ఎఫెక్ట్ అయితే చూపుతూ ఉంటుంది. ఓకే, మీ దగ్గర నుంచి ఇప్పటికే చాలా వరకు కూడా కొంతమంది కొన్ని బిజినెస్ ఐడియాస్తో బయట మార్కెట్లో ఉన్నారు, అంటే ఫ్రాంచైజ్ తీసుకొని. వాళ్ళు ఎట్లా ఉంది సార్, వాళ్ళ బిజినెస్ ఎట్లా ఉంది? వాళ్ళకైతే మనం చెప్పే స్ట్రాటజీ ప్రకారంగా వాళ్ళు నడుస్తున్నారండి, సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అందులో మనము సింగిల్ సోర్స్ ఇన్కమ్ ఇవ్వలేదండి. ఇప్పుడు మీరు బాటిల్స్ ఒకటి అనుకుంటే మార్కెట్లో కాంపిటీషన్ పెట్టుకొని ఆ కాంపిటీషన్లో వెళ్ళిపోయి ఇరుక్కుంటున్నారు. ఇక్కడ మన బాటిల్కి స్పెషాలిటీ ఉంది. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఈ వాటర్ వల్ల క్లియర్ అవుతుంది. సో కాబట్టి డైరెక్ట్ క్లయింట్లే మీ దగ్గరకు వస్తారు. వన్స్ క్లయింట్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత అతనికి మనం సర్వీస్ చేస్తున్నాం కాబట్టి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే హెల్త్ బాగుంది అనుకోండి, ఆటోమేటిక్గా మన మిషన్స్ బై చేస్తారు. ఈ మిషన్స్ మీద కూడా మన ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళకు పర్సెంటేజ్ ఇస్తున్నాము. అంటే ఈ బాటిల్ అదే విధంగా ఈ మిషన్స్ సెకండ్ సోర్స్. తర్వాత వచ్చేసి మనకి ఈ బాటిల్స్ మీద కూడా ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాం. అంటే ప్యూర్ జెల్ ఎన్ని రకాల ఉత్పత్తులు అయితే తయారు చేస్తుందో అన్ని దానిల మీద మన ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకున్నారో వాళ్ళకు కంపల్సరీ ఇన్కమ్ అనేది షేర్ చేస్తున్నాం. ఒకవేళ అంటే వాటర్ బాటిల్ బిజినెస్ మాత్రమే కావాలనుకున్న వాళ్ళు ఏంటంటే మినిమం ఒక 1 lakh రూపాయ అయితే పెట్టుబడి ఉండాలి. మరి ఒకవేళ మీతో ఈ ఆర్ఓలకు సంబంధించి కావచ్చు, ఈ వాటర్ బాటిల్స్ కూడా కావాలి, మేము టైఅప్ అవ్వాలి అనుకుంటా ఉన్నాం అంటే ఎంత పెట్టుబడి ఉంటే ఎంత ఆదాయం వస్తుంది? 1 lakh తో సరిపోతుంది. 1 lakh తోనే మొత్తం టోటల్ కంప్లీట్ ప్యూర్ జెల్ కి సంబంధించి ఏమేమి ప్లాట్ఫామ్స్ ఉన్నాయో అన్ని ప్లాట్ఫామ్ నుంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఒకవేళ ప్రోడక్ట్లు తీసుకున్నారు సార్, వాళ్ళకు సేల్ సరిగా అవ్వలేదు, మాకు నష్టం వచ్చేలా ఉంది అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? బైబ్యాక్ కావచ్చు. మేము చెప్పే ఫార్ములా వెళ్ళారనుకోండి, ఎలాంటి నష్టం అయితే రాదు. వాళ్ళు మేము చెప్పే ఫార్ములాను మనం చెప్పే స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయలేదు అనుకోండి, వాళ్ళకి నచ్చలేదు. కానీ ఇక్కడ లిమిట్ 1 year అయితే లిమిట్ పెడుతున్నాం, లాక్ ఇన్ పీరియడ్ పెడుతున్నాం. ఆ లాక్ ఇన్ పీరియడ్ తర్వాత వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళకి అన్నప్పుడు బైబ్యాక్ కావచ్చు. వాళ్ళ 1 lakh అనేది వాళ్ళకి రిటర్న్ 1 year లోపు ఎందుకు వస్తారు సార్, ఆల్రెడీ ఆదాయం పొందుతూ ఉంటారు కదా. 100%. అంటే ఇక్కడ మార్కెట్ ఎట్లుందండి అండి, ఈ రోజు పెట్టాము నైట్కే రావాలి. అంటే ఇక్కడ ఇప్పుడు మనకు బిజినెస్ జరగట్లేదు అంటే మనం ఏదో మిస్టేక్ చేస్తున్నామని అర్థం. ఆ మిస్టేక్ ఏమో కనుక్కొని దానికి తగ్గట్టు అడుగులు వేసామనుకోండి, ఎందుకు సక్సెస్ కాదు? ఇప్పుడు బిజినెస్ ట్రిక్స్ ఏమైనా చెప్తుంటారా వాళ్ళతో, అంటే మీరు క్లాసెస్ లాగా తీసుకోవడం కానీ? ఎందుకంటే చాలా వరకు కూడా ఆఫ్ ది రికార్డ్ మీరంటే ఏంటో మాకు ఐడియా ఉంది, ఒక బిజినెస్ ఒక ప్రోడక్ట్ని ఎట్లా సేల్ చేయాలనేది అయితే మంచి నాలెడ్జ్ ఉంది. సో వాళ్ళతో కూడా షేర్ చేసి 100% అండి. మాలో ఏ నాలెడ్జ్ ఉందో ప్యూర్ జెల్లో మా ప్రతి డిస్ట్రిబ్యూటర్కి ప్రతి డీలర్కి 100% షేర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇంకొకటి ఇన్నోవెంట్ ప్లాట్ఫామ్ అనేది రెడీ చేస్తున్నాము. ఈ ప్యూర్ జెల్ నుంచి ఎలాంటి బిజినెస్ అయినా సరే టేకప్ చేసుకుని వాళ్ళని స్కేలబుల్ తీసుకొచ్చేటువంటి ప్లాట్ఫామ్ రెడీ చేస్తున్నాము. అతి త్వరలో అది కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. మొత్తం ఇప్పటివరకు ఎంతమంది డీలర్స్ వచ్చి ఉంటారు సార్? సార్ ఆల్మోస్ట్ అన్ని కవర్ అప్ అయ్యాయి సార్. కొన్ని ఏరియాలో ఒక 5 to 6 డిస్ట్రిబ్యూటర్స్ ఖాళీగా ఉన్నారు. ఇంకా డీలర్స్ అంటే మనకు ఆల్మోస్ట్ ఖాళీగానే ఉన్నాయి, వస్తున్నారు, మాట్లాడుతున్నారు. స్టార్ట్ అయిపోయింది. మనం వచ్చేసి విశాఖపట్నంలో జోనల్ ఆఫీస్ కిందకి ఏర్పాటు చేసుకున్నాము. రేపు వెన్స్డే రోజు మనకు విజయవాడలో కూడా ఆఫీస్ ఓపెన్ అవుతుంది. ఇది మొత్తానికి ఏంటంటే ఇళ్లలో ఖచ్చితంగా ఇట్లాంటి ఆల్కలైన్ ఆర్ఓ వాటర్ పెట్టుకున్నాము అని అంటే ఎట్లాంటి రోగాలు రాకుండా ఉంటాయి. సో ఇది వచ్చేసేసి మనం ట్రావెల్ ఎక్కడన్నా చేయాలి అనుకున్నప్పుడు ఇట్లాంటి మిషన్స్ మనం తీసుకెళ్ళలేము కాబట్టి ఇందులోనే ఒక ఫిల్టర్ అనేది ఫిక్స్ చేసేసాము. ఇది దాదాపుగా 3000 నుంచి 5000 లీటర్లు ప్యూరిఫై చేసే విధంగా వాటర్ని దీని కెపాసిటీ ఉంటుంది. సో ఇది మార్కెట్లో అయితే ఇది కూడా దొరుకుతూ ఉంటుంది. ఓకే సార్, మీ ఐడియాస్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మీ ఐడియాస్ నచ్చి ఎవరైనా సార్ మా దగ్గర పెట్టుబడి లేదు కానీ మేము మీతో కలిసి ట్రావెల్ చేయాలంటే ఎలా అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? అంటే మనం జాబ్ కూడా ఇస్తున్నామండి. మొత్తం టోటల్ నాకు ఏపీ తెలంగాణ వైడ్ సేల్స్ ఆఫీసర్లు కూడా కావాలి. అంటే నా రిక్వైర్మెంట్ ఏమైందంటే మనకు ఎఫ్ఎంజీసీ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, దాంట్లో చేసిన వాళ్ళైనా పర్వాలేదు, ప్లస్ మెడికల్ రెప్గా చేసిన వాళ్ళైనా పర్వాలేదు,
టాకింగ్ పవర్ ఉండి నేను చేయగలుగుతాను అనుకున్న వాళ్ళు, మినిమం 2 years ఫీల్డ్ వర్క్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు నా కింద స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్లకు వాళ్ళు వాట్సాప్ రెజ్యూమ్ సెండ్ చేస్తే ఓకే మనం హైరింగ్ చేసుకుని జాబ్స్ కూడా ఇస్తున్నాను. ఓకే ఓకే మొత్తానికి ఐడియాస్ నచ్చి ఒకవేళ మీలో ఈ ఆలోచన మొదలై నేను కూడా బిజినెస్ చేయాలి అని అనుకునే వాళ్ళకి పెట్టుబడే లేదని అంటే మీరు మాతో అసోసియేట్ అయ్యి ముందు ఎంప్లాయీగా జాయిన్ అయిన తర్వాత ఈ నాలెడ్జ్ అంతా దీన్ని తీసుకొని మీరు మళ్ళీ మీరే ఓనర్ అవ్వచ్చు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. సో ఎవరైనా సరే తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం రావాలి అని అనుకుంటే మాత్రం ఈ బిజినెస్ చేయొచ్చు అని చెప్పేసి కాజా హుసేన్ గారు చెప్తున్నారు. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్.